హరే కృష్ణ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగంగా ఈరోజు కేదారేశ్వర లింగం గురించి తెలుసుకున్నాం. పూర్వకాలంలో నరనారాయణులు లింగ రూపమున శివుని పూజించి తపస్సు చేయగా దానికి సంతుష్టుడై ప్రత్యక్షమైన వరము కోరుకోమని అడిగాడు పరమేశ్వరుడు. అప్పుడు వారు, శంకర, నీవు స్వయంభూ వ్యక్తమై ఇచ్చట ఉండవలసిందని కోరారు. శివుడు వారి కోరికను అంగీకరించి కేదారేశ్వరుడు అనే పేర జ్యోతిర్లింగముగా ఆవిర్భవించారు. తదుపరి ఒకప్పుడు పాండవులు ఆ కేదార క్షేత్రమునకేగి శివలింగార్చన చేశారు. ఆ సమయమున శంకరుడు భీముని శక్తి ఎంతటిదో పరీక్షింపనించి వృషభ రూపముతో అచ్చట నుండి పారిపోచుండగా అఖండ బలుండగు భీముడు, శివ పారిపోకు అనుచు వృషభమున వెంబడించుచు దాని తోకను గట్టిగా పట్టుకొని లాగగా ఆ తోక అది ఊడిపోయి తెగిపోయింది. ధర్మరాజు మొదలైన వారల్లా తోక లింగాకారముగా మార్చి పూజించి ఆనందించిరి. శంకరుడు వృషభాకారముననే పారిపోయిన నేపాలముకేగి వృషభాకారముగా నుండి శిరభాగమున లింగరూపమై భక్తుల పూజలు అందుకొనుచున్నారు. జన్మరహిత్యమగుటకు ఈ లింగమును పూజించుట శ్రేయస్కరము. పరమేశ్వరానుగ్రహము పడయకోరువారు ఈ లింగములను అర్చించవలెనని సూతుల వారు శౌనకాది మునీశ్వరులకు జాట పలికెను. శ్రీమాత్రే నమః.